వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగ సభ సిద్ధంకు ఏలూరు జిల్లా దెందులూరు ముస్తాబవుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ క్యాడర్ సభకు రానున్న నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు, కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి సీఎం వైఎస్ జగన్ అభివాదం చేసేందుకు సభావేదిక నుంచి వాక్వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దెందులూరు నియోజకవర్గంలో సిద్ధం సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సభకు సర్వం సన్నద్ధమవుతున్నారు. 175కు 175 సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా ఈ సభ ద్వారా సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారంటున్న మంత్రి కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు సర్వం సన్నద్ధమైంది. ఏలూరు ఆ వేదికగా రెండవ ఆ సిద్ధం సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. రేపు ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా కృష్ణా జిల్లా, ఈ 3 ఉమ్మడి జిల్లాల నుండి సుమారుగా 50 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు తరలి రాబోతూ ఉన్నారు. ఇప్పటికే మొదటి సభ గ్రాండ్ సక్సెస్ అవడంతో రెండో సభ పైన అంచనాలు మరింత పెరిగినటువంటి పరిస్థితుంది. మనతో పాటు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సభకి కార్యకర్తలను పిలుస్తున్నప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ సిద్ధం ఆ సభ లక్ష్యం ఏంటి? దీని ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సందేశాన్ని అంటే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇవ్వబోతున్నారు? ఈ సిద్ధం సభ ఎందుకంటే మొట్టమొదటి సభ మరి చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. కార్యకర్తలందరూ కూడా ఊహించిన దానికంటే కూడా 4-5 రెట్లు ఎక్కువ మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అంటే ప్రజల్లో ఎంత స్పందన ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారన్నది కార్యకర్తల ద్వారా తెలుస్తూ ఉంది. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇప్పుడు ఇవాళ మనకి రెండో సభ దెందులూరు, ఏలూరు దగ్గర నిర్వహించబోతా ఉన్నాం. ఇటువంటి నాయకుడు సభకి జనాన్ని తీసుకురావడం అన్నది, ఈ కార్యకర్తలందరినీ తీసుకురావడం అన్నది చాలా సంతోషంగా ఉంది. సరే, ఇప్పుడు మీరు సిద్ధం అని ఆ సభ పెడుతుంటే మరొక వైపు జనసేన మేము సిద్ధమని బ్యానర్లు వేస్తుంది. మరొకవైపు తెలుగుదేశం పార్టీ కూడా మేము కూడా మిమ్మల్ని ఓడించడానికి సిద్ధం అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా మిమ్మల్ని ఓడించడానికి, ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నాం 70 రోజులు అని చెప్పేసి అంటారు. ఆయనకేం సమాధానం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం అంటే ఈ దొంగల ముఠా అంతా కూడా ప్రజల్ని ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ఏదో రకంగా అబద్ధాలతోటి నింపేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ దొంగల ముఠా, ఈ మారీచుల ముఠాతోటి పోరాటానికి మేము సిద్ధం అన్నది ముఖ్యమంత్రి గారు ఈ ప్రజల్ని కాపాడటానికి, ఈ మారీచుల నుంచి, ఈ దుర్మార్గుల నుంచి కాపాడడానికి ఆయన నేను సిద్ధం, మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా అడ్డుకుంటానని ఆయన చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు ప్రజల్లోకి వచ్చి, నా పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన చూసి నాకు ఓటేయండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం సందేశం ఇస్తాడు? దానికి సిద్ధమయ్యి నా 5 ఏళ్ళ పరిపాలన 2014 నుంచి 19 వరకు నేను 5 ఏళ్ళు పరిపాలించాను, నా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పడానికి నేను సిద్ధమని చెప్పానండి. 2014లో చంద్రబాబు నాయుడికి నా మాటగా ఓటేయండి అని జనసేన నాయకుడు చెప్పాడు. నేను ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది. నేను ప్రశ్నించడానికి ఉన్నాను. నేను అధికారం కోసం రాజకీయ పార్టీ పెట్టలేదు. నేను అవసరమైతే నిలదీస్తాను, ఈ హామీలన్నీ అమలు చేస్తానని చెప్పాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పాల్సింది ఏంటంటే, నేను నా హామీ మీద మీరు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పరిపాలన నా మాటగా మీరు వేసిన ఓటు 5 ఏళ్ళు పరిపాలన ఎలా ఉందో చూసి మళ్ళీ మాకు ఓటేంటని అడిగే దమ్ము ఉంటే నేను సిద్ధం. 5 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఓటేయండి అని అడుగుతాను, సిద్ధం అని చెప్పానండి. వాళ్ళు సిద్ధం దేనికి చెప్పాలి? మా పరిపాలన చూసి మాకు ఓటేయండి అని చెప్పడానికి సిద్ధపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? నా 5 ఏళ్ళ పరిపాలన, నా పరిపాలన చూసి నాకు ఓటేయండి అని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. దానికి వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారంటే చెప్పండి సిద్ధమని. మా 5 ఏళ్ళ పరిపాలన చూసి మీరు ఓటేయండి అని చెప్పండి. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓటేయమని మేము అడుగుతాం, మేము దానికి సిద్ధపడతాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175కి 175 నియోజకవర్గాలు
గెలవడానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తుంటే ప్రతిపక్షాలు కనీసం మా పాలన చూసి ఓటేయమని అడిగేందుకు కూడా సిద్ధంగా లేరు. అటువంటి వాళ్ళు విమర్శలు చేసేటువంటి అర్హత లేదని ఆ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చెప్తున్నారు. వీడియోస్ శివతో సతీష్, సాక్షి టీవీ, దెందులూరు.